ముస్లిం దేశాలు క్రైస్తవ దేశాలు కలిసి యూదు దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తే తనని తాను కాపాడుకున్నటువంటి ఇజ్రాయెల్ని ఇప్పుడు ఇరాన్ తప్ప మిగతా ముస్లిం దేశాలు ఆదరిస్తున్నాయి. ఏది ఇజ్రాయెల్ని ఇరాన్ తప్ప మిగతా ముస్లిం దేశాలని ప్రేమిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ అనే షియా ముస్లిం దేశం మిగతా దేశాలకు ఇస్తున్న థ్రెట్ నేపథ్యంలో అరబ్ దేశాలు ఇజ్రాయెల్తో ర్యాపో మెయింటైన్ చేస్తున్న కారణంగానే వాటి మీద కక్షగట్టినటువంటి ఇరాన్ పదే పదే దాడులు చేస్తుంది. మీరు మా కింద బానిసలుగా ఉండండి కానీ ఇజ్రాయెల్తో స్నేహం చేయొద్దంటోంది. అయితే ఈ మధ్యనే ఓపెక్ నుంచి బయటకు వచ్చినటువంటి యుఏఈ ఇజ్రాయెల్ సంబంధాలు చాలా పటిష్టంగా ఉన్నాయి. దుబాయ్ రక్షణకి సంబంధించి తన ఐరన్ డోమ్ను కూడా డొనేట్ చేసినటువంటి పరిస్థితి ఇజ్రాయెల్ది. ఇప్పుడు ఎవరికీ తెలియకుండా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు యుఏఈ వచ్చి అక్కడ ఉన్నటువంటి రాజు అయినటువంటి అదే ప్రెసిడెంట్ అయినటువంటి షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్తో మీటింగ్ అయి వెళ్ళారు అన్నటువంటి విషయం ఈ ఇజ్రాయెల్కి సంబంధించిన మీడియా చెప్పేదాకా ఎవరికీ తెలియలేదు. ఇది మా ఇద్దరి సంబంధాలలో ఓ అద్భుతమైనటువంటి మలుపు అని చెప్పేదాకా ఎవరికి తెలియలేదు. కానీ అసలు అట్లాంటి చర్చలే జరగలేదంటూ తోసిపుచ్చే ప్రయత్నం చేస్తుంది యుఏఈ. సంథింగ్ ఏదో జరిగింది అక్కడ.